గైస్ మన కింగ్ నాగార్జున గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని ఒక వీక్ నుంచి ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఏమన్నా మూవీ రెడీ అవుతుందా? అండ్ అదేంటో తెలుసుకుందాం రండి. పూరి జగన్నాథ్ కి అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీస్ అయితే ఉన్నాయి అండ్ కింగ్ నాగార్జున గారికి కూడా ఉన్నాయి. ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారి దగ్గర 4 స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయంట. అయితే పూరి జగన్నాథ్ గారు అండ్ నాగార్జున గారు ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నారంట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ రావాలని. పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారికి ఒక మాస్ టైప్ మూవీ అయితే చెప్పారు. అండ్ నాగార్జున గారు దానికి ఏం చెప్పారంటే, ఇలాంటి ఫిలిమ్స్ నేను చేశాను ఆల్రెడీ, అవి కొంచెం సక్సెస్ కాలేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్దామని చెప్పారు. అండ్ ఓకే, పూరి జగన్నాథ్ గారు దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఒక మల్టీ టాలెంటెడ్, ఆయన మాస్ ని హ్యాండిల్ చేయగలడు అండ్ పక్క ఎంటర్టైన్మెంట్ ని కూడా హ్యాండిల్ చేయగలడు. ఒక ఇన్సైడ్ టాక్ ఏంటంటే, అసలు నాగార్జున గారు కాదు చేస్తుంది, అఖిల్ తో మూవీస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు, ఒక మాస్ టైప్ మూవీ. ప్రెసెంట్ అయితే అఖిల్ గారు ఒక మూవీ షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. ఇటు పక్క కింగ్ నాగార్జున గారు వరుసగా కుబేరా అండ్ కూలీ మూవీలో కూడా ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సూపర్ మూవీ యావరేజ్ గా ఆడిన శివమాని మూవీ అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ సెట్ కావాలని ఫ్యాన్సే కాదు, మూవీ సర్కిల్ లో ఉన్న ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారంట. నాగార్జున గారు ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ గారికి ఛాన్స్ ఇచ్చి పూరి జగన్నాథ్ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక కంబ్యాక్ రావాలి. అండ్ ఇవి జస్ట్ రూమర్సే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు, అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.